నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు జగిత్యాల పట్టణంలోని 6, 7, 8 వార్డులలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఓటర్లకు వివరించారు. పట్టణంలో 8వ వార్డులో జీవనన్న ఎంపీగా గెలవాలని చెప్పి కోరుతూ మరియు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ జీవనన్న గెలుపు కోసం 8వ వార్డులో ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. కావున పట్టణ ప్రజలే కాకుండా నిజామాబాద్ ఇందూరు ప్రజల నుంచి మొదలుకొని జగిత్యాల పట్టణ ప్రజలు ప్లస్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ రోజు మన స్థానికంగా ఎప్పుడు వెన్నంటూ ఉండే మన జీవనన్న గారికి ఖచ్చితంగా ఓటేసుకొని మన తెలంగాణ యొక్క గలాన్ని మరి చెరుకు రైతులే గాని ప్లస్ పసుపు బోర్డుకు సంబంధించినట్టు గాని రైతు సమస్యలే గాని కార్మిక సమస్యలే గాని పార్లమెంట్ లో వినిపించే గొప్ప వ్యక్తి ఒక జీవనన్న అని చెప్పక తప్పదు. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, ఖచ్చితంగా జీవనన్న గారిని అత్యధిక మెజార్టీతోనే ఎంపీగా గెలిపించాలనేవి ప్రార్థిస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు ఏమని చెప్తున్నారంటే ఏమి ఇస్తలేరు, ఏం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని మొత్తం టీఆర్ఎస్ నాయకులు మొత్తం కాల్ చేసి మొత్తం ఏం లేకుండా ఈ ప్రభుత్వం చేతిలో పెట్టారు. అక్కడ ఎటువంటి మామూలు ఏం లేకుండా అయినా కూడా ఎటువంటి ఇంత కష్టకాలంలో కూడా బస్సు ప్రయాణం ఫ్రీ కానివ్వండి, 500 సిలిండర్ కానివ్వండి, గృహజ్యోతి కానివ్వండి, తర్వాత 10 లక్షలు ఇది కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తుంది. మరియు రేపు రైతులకు కూడా 4,000 పింఛన్ కూడా ఈ యొక్క ఎలక్షన్ కాగానే, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కనుక అదొకటి చేయలేకపోయినారు. ఈ ఎలక్షన్ కోడ్ కాగానే ఆ పథకాలు కూడా తప్పకుండా నెరవేరుస్తారు. కావున జీవనన్న ఒక జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలకే కాకుండా మన తెలంగాణ ప్రజల కోసం కూడా కొట్లాడే నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల కోసం పాటుపడిన నాయకుడు, ప్రజా అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకుడు కనుక ప్రతి ఒక్క మహిళలు మరియు మా అన్నదమ్ములు అందరూ కూడా కలిసి జీవనన్న గారిని గెలిపించారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.